వై ఫ్రాన్స్, వై నాట్ అమెరికా అని అంటారు. అమెరికా ఈజ్ రిలయబుల్ పార్ట్నర్ కాదు. ఎప్పుడు కూడా వాడి దగ్గర పెట్టుకుంటాడు కంట్రోల్ అంతా. ఎట్ ఎనీ టైం వాడు అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ పని చేయనటువంటి పరిస్థితి కూడా రావచ్చు. F-35 అయినా కూడా అయినాడు. ఫ్రాన్స్ అలా కాదు, మనకి ఇక్కడ మేకింగ్ తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఆ ఫెసిలిటీ ఈవెన్ రష్యా కూడా ఇస్తుంది కొన్ని వీటిలో. బట్ అది అమెరికా ఉండదు. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఎట్లా అంటే ఇప్పుడు మనం కూడా ఎప్పుడన్నా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. జనరల్గా ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఎక్స్పీరియన్స్ ఉండి మనకి ఎన్నో సంవత్సరాలు మనకి నమ్మకం ఉన్న వాడి దగ్గరికి వెళ్తాం. కొంచెం వాడు ఎక్కువ డబ్బులైనా వాడి దగ్గరికి వెళ్తాం. కొత్త వాడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం మనకి కన్సర్న్ ఎందుకు ఉంటుందంటే వాడితో మనకి తెలియదు ఎట్లా బిహేవ్ చేస్తాడు. రేపు లాస్ట్ మినిట్లో వచ్చేసి మీరు 2 ప్లేట్లు ఎక్కువ తిన్నారు, ఎక్కువగా బిల్ చార్జ్ చేస్తారు అంటే మనకు తెలియదు. సో పర్సనల్ లెవెల్లో ఇది జరుగుతుంటే ఒక నేషనల్ సెక్యూరిటీ లెవెల్లో మనకి డెఫినెట్గా ప్రూవ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు, రష్యా ప్రూవ్ అయింది, ఫ్రాన్స్ ప్రూవ్ అయింది. అందుకని మనకు కూడా కొంచెం బయాస్ ఉంటుంది వాళ్ళ మీద. కానీ యూఎస్ అనేది కూడా ఇంకొంచెం ఈజ్ అవుట్ చేస్తే కుదురుతుంది. ఇప్పుడు యూఎస్ రఫేల్ మీద ఎన్నన్నా కూడా అవన్నీ అన్న తర్వాత కూడా కామెడీ ఇదే దట్ మనకి తిరువనంతపురంలో F-35 వచ్చి చక్కగా స్థిరంగా నెలపాటు కూర్చుంది భారత్లో. నెలపాటు ఉంది, దాన్ని ఎవ్వరేం చేయలేకపోయారు. యూకే వాడికి అర్థం వాళ్ళు ఎట్లా రిపేర్ చేయాలో వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతున్నారు, మళ్ళీ వాళ్ళు మీమ్స్ వేస్తూనే ఉన్నారు. అదేమో కదలదు భారత్ నుంచి. సో F-35 కూడా వీక్నెసెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రఫేల్ అనేది బ్యాటిల్ టెస్టెడ్. మన బ్యాటిల్లో చూసాం, మనకి ఆపరేషన్ సింధూర్లో చూసాం. కరెక్ట్, సింధూర్లో చూసాము, అది లడాక్ రీజన్లో అక్కడ కూడా ఆపరేషన్స్లో అది చూసాము. చైనా దగ్గర నంబర్స్ చాలా గట్టిగా ఉన్నా కూడా రఫేల్కి ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్స్ ఉన్నాయి, ప్రూవ్ అయింది. అది ఇంకా మనకైతే F-35తో ప్రూవింగ్ అయితే కనబడలే. అలాగే చైనీస్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ప్రూవ్ అయినట్టు ఇప్పటిదాకా లేదు. రఫేల్తో మాత్రమే మనకు ఉంది. మన దగ్గరే తయారు చేసుకోవచ్చు కదా, మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అని అంటున్నాం కదా అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తారు. కానీ ఆ స్థాయిలో ఈరోజు ఇంకా మనం పూర్తి స్థాయిలో లేం కదా, ఇండిజినస్ టెక్నాలజీ తయారు చేయలేని స్థాయిలో మనం లేం కదా, ఇది గమనించట్లేదు. ఎస్, సో మీరు అనేది అబ్సల్యూట్లీ రైట్. మేక్ ఇన్ ఇండియా అనే భారత్ ఇప్పుడు ఎందుకు రఫేలా లేకపోతే ఈ మనం లాక్హీడ్ మార్టిన్ F-35 అని చూడాల్సిన అవసరం ఏముంటుంది, మనం సొంతగా చేసుకోవచ్చు కదా అనొచ్చు. కానీ ఈ మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే 2014 తర్వాత వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి 2015లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఆయన DRDOతో ఒక టాక్ ఇస్తూ అక్కడ అన్నారు ఆయన, ఇంకా డిలేస్ అనేది మనం టాలరెన్స్ ఉంచుకోకూడదు, ఇంకా డిలేస్ అనేది జరగకూడదు, చాలా డిలే ఉంది మనకి. ఇన్ఫ్యాక్ట్ తేజస్ మనకి ప్రొడక్షన్ జరగాలన్నా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేసే తేజస్లో కూడా మనకి ఇంతకు ముందర ఎట్లా ఉందంటే 2 నెలలకు ఒక తేజస్ తయారయ్యేది. సో సంవత్సరం మొత్తంలో మనకి నాట్ మోర్ దెన్ 8 or 10 తేజస్ రెడీ అయ్యేది. ఇప్పుడు కొంచెం చాలా మటుకు మారింది, ఇప్పుడు నెలకి 2 చేయగలుగుతున్నారు. కానీ ఇంకా అది ఎక్కువ కాదు, అంటే సంవత్సరానికి 24 వస్తున్నాయి. రైట్, ఇప్పుడు చైనాలో మీరు ఫ్లీట్ చూస్తే చైనాలో ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయని చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 3000 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర అంత లేదు, దాంట్లో సగం కంటే కూడా కొంచెం తక్కువైంది మనకి. రైట్, సో మనకి ఆ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి. ఇప్పుడు మీరు ఫ్రాన్స్ రఫేల్ది చూస్తే మనకి రఫేల్ ఆర్డర్ చేసిన తర్వాత 2022 కల్లా వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్కి వాళ్ళు డెలివర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండేవాళ్ళు చాలా, ఇప్పుడు హైదరాబాద్ రీజన్, విజయవాడ రీజన్, రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. చాలామంది చాలా ప్రామిస్లు చేశారు 2022, 2023 ఇస్తామని. కానీ వాళ్ళు కోవిడ్ అనే విషయం వల్ల లాక్డౌన్ అయిపోయింది చెప్పి చాలామంది డెలివర్ చేయలేకపోయారు. సో సివిలియన్ ప్రాజెక్ట్సే డెలివర్ చేయలేనప్పుడు కూడా ఫ్రాన్స్లో ఇంత మేజర్ టెక్నాలజీ, రకరకాల చోట్ల నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి, రా మెటీరియల్స్ తీసుకొచ్చి, కోవిడ్ ఉన్నా కూడా వాళ్ళు డెలివర్ చేయగలిగారు వాళ్ళు. సో దీంతో మనకి ఫ్రాన్స్ మీద కాన్ఫిడెన్స్ ఏంటి, దట్ డెఫినెట్గా ఫ్రాన్స్ డెలివర్ చేసే కెపాసిటీ ఉంది. రెండోది, ఫ్రాన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు యూఎస్ ఏమంటుందంటే మేము మీకు జెట్స్ ఇస్తాము, కానీ రిపేర్లు ఉన్నా ఏమున్నాడు మీరు మాకు చెప్పండి, మేము చూసుకుంటాం కదా, మీకు ఎందుకు, మన ఇద్దరి మధ్యలో నమ్మకం, మెయింటెనెన్స్ కోసం మళ్ళీ మా దగ్గరే రండి. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ ఏమంటుందంటే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు నాగ్పూర్లోను హైదరాబాద్లోను మా యూనిట్స్ని పెడతాం. మీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కూడా ఒక విధంగా ఒక పునాది అని కాకపోయినా కూడా ఒక ఎక్స్టెన్షన్, ఒక సప్లిమెంట్ లాగా యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం మిగతా వాళ్ళతో పని చేస్తాను కదా, ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా నేను మీతో పాడ్కాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా మాట్లాడేది నేను నేర్చుకుంటాను. సో అట్లాగే ఇంజనీరింగ్లో అయినా టెక్నాలజీలో అయినా కూడా ఒక ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంకొంచెం ముందడుగు వేసిన వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయితేనే కదా మనం వెళ్ళేది. సో మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, అది నడుస్తున్నది. కానీ ప్రస్తుతానికి మొన్ననే కావేరీ ఇంజన్ ఒక బ్రేక్ త్రూ అయింది. కావేరీ ఇంజన్ అతి కష్టంలో కూడా మనం కావేరీ ఇంజన్ని ముందుకు తీసుకెళ్ళాం. ప్లస్ మనందరికీ తెలిసిందే, మనకి న్యూక్లియర్ టెక్నాలజీ అయినా ఇంజన్ టెక్నాలజీ అయినా కూడా యూఎస్ వాళ్ళు, చైనా వాళ్ళు, వీళ్ళు కూడా మన సైంటిస్ట్ మీద కన్నేసి ఉంచడం, సైంటిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం, అవసరమైతే ప్రాణాలు తీయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి. కరెక్ట్. సో ఇట్లాంటి గేమ్లో మనం చిన్నగా జాగ్రత్తగా నడుపుకుంటూ, అండ్ ఇట్లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్, రష్యా లాంటి కంట్రీస్, వీళ్ళతో టెక్నాలజీ తీసుకుంటూ మనం చేయడం అనేది అందుకని చాలా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్, ఇప్పుడు మనం ఇంతకు ముందర ఏంటంటే ఏమన్నా, ఇప్పుడు ఇంతకు ముందర ఇది జరిగేది, మనం ఒక పెద్ద ఆర్డర్ ఉండేది, 126 ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టాలనుకున్నాం మనం. అది మీడియం రేంజ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాం. అది 7 సంవత్సరాలు మనం నెగోషియేట్ చేసాం. 7 years నెగోషియేట్ చేసిన తర్వాత మనం ఫైనల్గా అది వద్దులే అని చెప్పి ఆపేసాం మనం. అది సో బ్యూరోక్రటిక్గా అది ముందుకు వెళ్ళాలి, కానీ 7 years స్పెండ్ చేసాం మనం. కానీ ఈసారి అట్లా లేదు, ఈసారి అది షెల్ఫ్ చేసే పరిస్థితుల్లో లేము, పుష్ చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో ఇందాక అనుకున్నట్టు ఒకవైపు చైనా అక్కడ అగ్రెషన్ పెంచుకుంటుంది, ఇంకోటి
యూఎస్ చైనా మీద అగ్రెషన్ పెంచే కొద్దీ చైనా న్యాచురల్గా ఏం చేస్తుంది, టైవాన్ అన్న కొట్టాలి, భారత్ అయినా కొట్టాలి. టైవాన్ని కొడితే యూఎస్ వస్తుంది, భారత్ని కొడితే ఎవరు రారు. సో దానివల్ల భారత్ అనేది ఈజీ టార్గెట్. ఎందుకంటే భారత్ని కొడితే ఇన్సైడ్ చైనా వాళ్ళు యునైట్ అవుతారు. భారత్ మనకి థ్రెట్, మనం చాలా గొప్ప వాళ్ళమని చెప్పి చూపించుకోవడానికి, లేకపోతే ఏక్యతకి పనికొస్తుంది. పాకిస్తాన్ కూడా అదే చేశారంటారు. సింధూర్ ముందర పెహల్గామ్ అటాక్ కూడా ఎందుకంటే అన్రెస్ట్, వార్ క్రియేషన్ అనేది జరిగితే అప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్ గొడవ జరుగుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒక గొడవ జరుగుతుంది, రెండోది ఇమ్రాన్ ఖాన్ పార్టీతో ఒక ఇష్యూ జరుగుతుంది. సో వాళ్ళకే ఇష్యూస్ ఉన్నప్పుడు టర్బులెన్స్ ఒక టెర్రరిస్ట్ అటాక్ భారత్ మీద చేసి ఒక వార్ మోడ్లోకి వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నారు. కానీ మన వైపు లక్కీగా కన్నా కూడా ఆలోచించి మన వాళ్ళు 3 రోజుల్లో ముగించేశారు.